చాలా స్పెషల్. మొదటిసారి ఒక ఇంటర్వ్యూ దగ్గరికి వచ్చి కూర్చున్న అబ్బాయి హీరో. హీరో అవడానికి అర్హత ఇది అనే దాని అన్నింటినీ పక్కన పెట్టి హీరో అవడానికి ఆ డెడికేషన్ ఉంటే చాలని చెప్పేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. అతనే తిమ్మరాజుపల్లి టీవీ అనే ఒక సినిమాకి సంబంధించిన హీరో. ఆ హీరో కథ ఏంటి, ఆ హీరో ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంటి అతని అంబిషన్ అనేది తెలుసుకుందాం. హాయ్ సాయి. ఈ ప్రాసెస్లో నీ దగ్గరికే వచ్చిందా మొదటి బాలు, లేకపోతే ఇంకా చాలా మందిని అనుకొని నీ దగ్గరికి వచ్చిందా? బేసిక్గా మా క్రూ మొత్తంలో లాస్ట్ కాస్ట్ అయింది నేను. ఆ మూమెంట్ ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు సార్? ఫస్ట్ నా జీవితంలో ఫస్ట్ చెక్ ఆయన ఇచ్చి థ్యాంక్ యూ సాయి, కే ప్రొడక్షన్లో ఫస్ట్ హీరో. వెరీ హ్యాపీ సార్. ఆ మూమెంట్ నాకు September 3rd, 2023 భయంకరంగా ఇబ్బంది పడ్డ సందర్భం సార్. రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేస్తుంది. సెట్లో కొంచెం పని చేస్తున్న టైంలో ఆ ఫ్రేమ్లు లైట్లు కొంచెం ఒకటి మనం మామూలుగా కట్ చేస్తాం కదా సార్ లైట్. లైట్ కటింగ్. ఆ లైట్ కటింగ్లో లీక్ వస్తుంది సార్ ఇక్కడ. టేక్ రెడీ అది అన్నప్పుడు మనం వర్క్ మూడ్లో ఉంటాం కాబట్టి సార్ ఒక్క నిమిషం అక్కడ లైట్ కట్ అవ్వలేదని నేను వెళ్ళి సెట్ చేశాను. ఆపరేటర్కి కొంచెం జూమ్ అనేది అని చెప్పి అవసరం లేదు పంపించేసి కెమెరామెన్ గారు చెప్పారు. ఇందిరా హౌస్ ఉంటుంది కదా సార్, అవును తెలుసు. అక్కడ నుంచి RFC గేట్ వరకు నడుచుకుంటూ వచ్చేసారు. చాలా బాగుంటుంది. ఏదో ఒక 2 డైలాగులు చెప్పు. అంటే అంటారు కదా సార్, ఊరికే తొందర కూడా వద్దు అన్నట్టు. ఊరికే ఉడికి నీళ్ళు నెత్తిని పోసుకోతున్నా ఏంటికి మింగలేక మంగళవారం అన్నట్టు. ఈ ఇంటర్వ్యూ నాకు చాలా స్పెషల్. నాకెందుకు స్పెషల్ అంటున్నానంటే, మొదటిసారి ఒక ఇంటర్వ్యూ దగ్గరికి వచ్చి కూర్చున్న అబ్బాయి హీరో అవడానికి అర్హత ఇది అనే దాని అన్నింటినీ పక్కన పెట్టి హీరో అవడానికి ఆ డెడికేషన్ ఉంటే చాలని చెప్పేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. అతనే తిమ్మరాజుపల్లి టీవీ అనే ఒక సినిమాకి సంబంధించిన హీరో. ఆ హీరో కథ ఏంటి, ఆ హీరో ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంటి అతని అంబిషన్ అనేది ఇప్పుడు కనుక్కుందాం. హాయ్ సాయి. హాయ్ సార్. కంగ్రాచ్యులేషన్స్. నీ తిమ్మరాజుపల్లి టీవీది ఆ ప్రోమో చూసినాక నాకు ఎంత నచ్చిందో. ఒక ఏదో ఒక మంచి కథ చెప్తున్నారు, ఒక హానెస్ట్ అటెంప్ట్ చేస్తున్నారని మాత్రం నమ్మకం కుదిరింది సాయి. నువ్వు హీరోగా ఎలా అయ్యావు అనేది నాకు తెలుసు, మా టాక్ తెలుగు ప్రేక్షకులకు తెలియాలి. ఫస్ట్ నీకు అలాంటి అవకాశం వస్తుందని ఎప్పుడైనా అనుకున్నావు అసలుకి? అంటే నేను చిన్నప్పటి నుంచి అనుకున్నదే హీరో అవ్వాలనే సార్. సో డెఫినెట్లీ దాని తగ్గట్టే వర్క్ చేసుకుంటూ వచ్చాను సార్. కానీ ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇప్పుడు అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే, నీ సినిమాకి ఒక మంచి హీరో. ఆ సినిమాకి సంబంధించిన హీరోలు చాలా తక్కువ మంది ఇలాగ డెసిషన్ తీసుకుంటారు. కిరణ్ అబ్బవరం అనే ఒక వ్యక్తి చాలా ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకొని మీ అందరినీ హీరోలు చేస్తున్నారు. అంటే మీ అందరిని అంటే మీతో పాటు ఇంకా చాలా లైనప్లో ఉన్నాయని నాకు తెలుసు కాబట్టి. ఎలా కుదురుతుంది అసలు కిరణ్ అబ్బవరానికి మీకు ఏంటి రిలేషన్? సినిమానే కలిపింది సార్. అంటే ఆయనకి సినిమా పట్ల ఉన్న ప్రేమ పిచ్చి నేను సినిమాలో వర్క్ చేసుకున్న ప్రాసెస్లోనే SR కళ్యాణ మండపంకి నేను అసిస్టెంట్ కెమెరామెన్గా పనిచేస్తుండే సార్. ఓకే. సో అలా మా జర్నీ స్టార్ట్ అయింది సార్. ఆయన అడగడం ఏంటి అని. సో ఈ 8 years అది ఒక 8 years జర్నీ మీది? అవును సార్. ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి. ఓకే. ఇది రాజావారి రాణి వారి దగ్గర నుంచి అది అయిపోయినప్పటి నుంచి. అసలు మీకు కెమెరామెన్గా ఇండస్ట్రీకి వస్తే హీరో అవ్వచ్చు అనే ఒక థాట్ ఎలా వచ్చింది? అంటే ఇదే అవ్వాలి అని రాలేదు సార్. హీరో అవ్వాలి అనే వచ్చాను. ఇది చేసి లోపలికి వెళ్ళాలి, ఇది ఇండస్ట్రీలోకి రావాలి అని పర్టికులర్గా ఒక పని నాకు ఆ టైంలో ఆ పని దొరికింది, నేను వచ్చాను సార్. నాకు బేసిక్గా సినిమా పిచ్చి సార్. సినిమాలో ఉండాలి అంతే. చిన్నప్పటి నుంచి సినిమా. కానీ నువ్వు హీరోగా ఉండాలి అనే ఒక కళ అయితే ఉంది, కానీ చాలా కష్టం కదా ఇక్కడ అసలు ఇండస్ట్రీలో. నాకు అంటే చెప్తా ఉండరు కానీ సార్, ఏమో మా తల్లిదండ్రులు చేసుకున్న వాళ్ళ పుణ్యము, లేకపోతే నేను కష్టపడాలి, కొంచెం నీతిగా బతకాలి అని ఒక చిన్న దాంతోనూ ఆ పాత్రలో నాకు కిరణ్ అన్న, మా విశ్వాస్ అన్న ఇలాంటి వాళ్ళు రావడం, వాళ్ళు చేయబట్టుకొని ముందుకు తీసుకెళ్ళడం, అదంతా అయింది సార్. అది డెస్టినీ అంటారు కదా సార్, యూనివర్స్
యూనివర్స్ అలా కలిపింది. అలా అయిపోయింది సార్. వెరీ నైస్. అయితే ఇప్పుడు నిన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి మనం కూడా అవ్వచ్చు అని చాలామంది స్పోర్టివ్గా తీసుకొని ఏ పనైనా చేద్దాం ఇండస్ట్రీలో, ముందుకెళ్ళినాక తర్వాత అవకాశం అదే వస్తుంది అనే నమ్మకం ఏర్పడింది సాయి. ఎందుకంటే మొన్న మీరు స్టేజ్ మీద దాదాపు 30-40 మంది ఉన్నారు. అవును సార్. అసలు అది ఆ మూమెంట్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు సాయి? నేను బేసిక్గా ఆ రోజు అంతా బ్లాంక్ సార్. ఆ రోజు నిజంగానే అన్న అడిగాడు ఏమైంది అని, నాకేం అర్థం కాలేదు. అంటే చాలా ఈవెంట్స్కి అన్నతో పాటే వెళ్ళేవాడిని సార్. అన్నీ ఆయన ట్రైలర్ లాంచ్లు, ఆడియో ప్రీ రిలీజ్లు అన్నీ వెళ్ళి కూర్చునేవాడిని. నాకు అదే వైబు అట్లుండే. బట్ ఈసారి ఏంటంటే నేను ఆయన పక్కన నించున్నా, స్టేజ్ మీద ఉన్నా, నాకు అర్థం కాలేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంప్లీట్లీ బ్లాంక్ ఉన్నా. దాని తర్వాత నెక్స్ట్ రోజు ఫోన్ పట్టుకుంటే ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తున్నాను, యూట్యూబ్లో కనిపిస్తున్నాను, వీడేంటి అలాగ ఉన్నాడు అని చూసుకొని కొంచెం అరే ఓకే అయిపోయాం రా. నేను ఫోన్లు వచ్చాయి ఇంట్లో నుంచి, బాగా మాట్లాడేవాళ్ళు. లేదు నేను ఇంకా మాట్లాడలేదు సరిగ్గా, నర్వస్నెస్ ఉంది అని ఉండే. ఇప్పుడు ఎవరు లేరు, ఏ నర్వస్నెస్ లేదు. ఆ రోజు నువ్వు మాట్లాడదాం అనుకుంది ఏంటో మాట్లాడు నిజంగా. ఎందుకంటే నువ్వు ఆ రోజు కిరణ్ చూసి దాదాపు 8 చేసినంత పని అయ్యింది. అక్కడ ఇంకా ఆపి ఎమోషనల్ అయ్యాను, నా వల్ల కాదు, ఇంక నేనేం మాట్లాడాలో తెలియదలే అన్నాను. దాన్ని నిజంగా కంటిన్యూ మాట్లాడితే ఏం మాట్లాడేవాడివి నాకు ఒక క్యూరియాసిటీ పాయింట్ ఉండే, నేను అక్కడే ఉన్నాను కాబట్టి. అంటే ఏం లేదు సార్, అంటే ఆయన ఒకటే బిలీవ్ చేస్తాడు సార్, కష్టపడితే ఏదైనా అయిద్ది, నువ్వు కష్టపడాలి అంతే, నువ్వు 100% నీ ఎఫర్ట్స్ పెడితే. అదే నేను అన్నట్టు డెస్టినీ, ఇప్పుడు ఏదో ఒకటి మనం అనుకొని మనం దాని పట్ల మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా అన్నీ అలైన్ అవుతాయి సార్ లైన్గా. అది మనం చూసాము. ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి హీరో అంటే చిరంజీవి సార్, చిరంజీవి గారే. నాకు అసలు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి హీరో అంటే చిరంజీవి గారే. మా ఇంట్లో అందరూ చిరంజీవి ఫ్యాన్సే. ఇట్లా టీవీలో చిరంజీవి గారి పాట వస్తే ఇట్లా, మాది జాయింట్ ఫ్యామిలీ సార్, మొత్తం 17 మంది ఉంటాం ఇంట్లో, అందరూ చిరంజీవి ఫ్యాన్సే. ఓకే. లేవడం క్యాసెట్ టేప్ రికార్డ్ ఉంటుంది, పాట ప్లే అవుతూ ఉంటుంది చిరంజీవి గారిది. ఇది నాకు బాగా గుర్తు, మృగరాజు. ఈ అసలు నాకు అన్నీ అవి అప్పుడు పాడేవాడిని సార్ నేను పాటలు అవి. మా బాబాయ్ టీవీలో పెట్టి చూడు ఎలా డ్యాన్స్ చేస్తున్నారు అలాగే అనేవాడు. నేను వేసేవాడిని. అలా వేస్తాడు, అలా అంటే అలానే వేయలేదు కానీ ఆయనలాగా చేసేవాడిని సార్. మా వీధిలో పోయే వాళ్ళందరూ డోర్ దగ్గర నుంచి చూసేవాళ్ళు నేను డ్యాన్స్ చేస్తుంటే, బాగా చేస్తున్నాడు వీడు అని. ఏదో మీరు చెప్తుంటే 17 మంది అది ఏంటంటే మీది ఏదో బిగ్ బాస్ హౌస్ ఫ్యామిలీ అదే ఉంది సార్, మొత్తం జాయింట్ ఫ్యామిలీ సార్. సో అక్కడ స్టార్ట్ అయింది సార్ బేసిక్గా డాన్స్లు వేయడాలు ఇవన్నీ ఇంకా వచ్చినాయి సార్. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చాను సార్. నేను ఇక్కడికి వచ్చే ప్రాసెస్లో చాలా అదే మీరు అన్నట్టు కష్టాలు ఉంటాయి, కష్టం ఉంటుంది కదా, అదంతా ఉంటుంది. కానీ బట్ నాకేమి ఎప్పుడు అది ఒక ఇదిలాగా అయితే బ్రేక్ ఏం పర్లేదు సార్. ఇంట్లో వాళ్ళు సపోర్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ మా నాన్న వాళ్ళు ఏ రోజు అసలు నాకు నిద్రలో కూడా వాళ్ళు ఏమైనా అంటారు అనేది కూడా నాకు ఇప్పటికీ లేదు సార్. అది అదృష్టం. అంటే ముందు ఎప్పుడైతే బ్యాక్ ఇంట్లో మనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారో అదొక ధైర్యం. వాడు ఏదో చేస్తాడు అని నమ్మకం నీ మీద పెట్టుకున్నప్పుడు ఆ నమ్మకం ఏదో ఒక రకంగా కిరణ్ అబ్బవరం గారి రూపంలోనో ఇంకొకరి రూపంలోనో మీ డైరెక్టర్ రూపంలోనో అలా వస్తుంది, అన్నీ కలిసి ఒక దగ్గరికి వస్తాయి. సో అలా అయింది సార్ బేసిక్గా. వాళ్ళు అంటే వాళ్ళని చూసి ఇంట్లో అందరు జాయింట్ ఫ్యామిలీ ఒక్కొక్కరు చెప్పేవాళ్ళు ఏంటి ఎలా అని. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అన్న పరిచయం అవడంతో దగ్గర నుంచి చూసాను సార్. బేసిక్గా నాకు ఈయనతో ఈ 8 years జర్నీ, ఆయన 2-3 yearsలో 10 సినిమాలు చేయడము, ఆయన పడ్డ కష్టము, హిట్లు ఉన్నాయి, ఫ్లాప్లు ఉన్నాయి, అసలు ఆయన అప్స్ అండ్ డౌన్స్ దగ్గర కాదు పక్కన నుంచి చూసాను సార్. అంతకన్నా గ్రేట్ లెర్నింగ్ నాకు ఏముంటది, నాకు వేరేది ఏం అంతకన్నా పెద్దగా ఏం కనిపించలేదు. ఏ యూనివర్సిటీలో కూడా అది నేర్పరు. సక్సెస్ ఫెయిల్యూర్ గురించి నేర్పరు, సినిమా తీయటం గురించి నేర్పుతారు తప్ప అంతే సార్. ఈ సక్సెస్ ఫెయిల్యూర్ని ఎలా తట్టుకుని నిలబడాలని ఏ యూనివర్సిటీ నేర్పదు. ఈ పక్కనే కిరణ్ అబ్బవరం అనే ఒక యూనివర్సిటీ ఉండింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషిగా ఆయన ఎక్కడ ఉన్నాడు సార్. నిజం, అది నిజం. నేను కూడా ఇవాళ ఇంటర్వ్యూ చేయడానికి ప్రధాన కారణం కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నాడు సినిమా, 50 మందికి ఉపాధి కల్పిస్తున్నాడని. మీకు గుర్తుంటే ఆ రోజు కూడా అన్నా నేను, కిరణ్ అబ్బవరం ఇప్పటిదాకా రియల్ హీరో, ఇప్పటి నుంచి రియల్ హీరో అని. రైట్? నిజంగా నాకు అలా అనిపిస్తాడు. ఎందుకంటే అతని జర్నీ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ నుంచి నాకు తెలుసు. నా కళ్ళ ముందు అలా వచ్చి ఇలా ఎదిగి చూపించి నేను నించుంటాను, నాతో పాటు 100 మందిని నించోబెడతాను అనే ధైర్యం కంటెంట్ ఉన్నోడికి ఉంటుంది. ఆ కంటెంట్ కిరణ్ అబ్బవరం దగ్గర పుష్కలంగా ఉంది. అందుకే ఇంటర్వ్యూ
ఐమ్ సో హ్యాపీ సాయి. దేనికంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తే ఆ ఇన్సిడెంట్ కదిలిపోయి చాలా నిజాయితీగా దర్శకుడు కథ చెప్పాడు, ఇతనికి ఇప్పుడు మనం హెల్ప్ చేయాలి, మన వైపు నుంచి ఎంత చేయగలం అంత చేయాలని చెప్పి నించున్నాడు. ఈ ప్రాసెస్లో నీ దగ్గరికే వచ్చిందా మొదటి బాలు, లేకపోతే ఇంకా చాలా చాలా మందిని అనుకొని నీ దగ్గరికి వచ్చిందా? బేసిక్గా మా క్రూ మొత్తంలో లాస్ట్ కాస్ట్ అయింది నేనే సార్. అవునా? అంటే ఆడిషన్స్ అన్నీ అవుతున్నాయి సార్, అందరూ కాస్ట్ అయిపోయారు, ఆఫీస్కి వచ్చేవాళ్ళు, ఆడిషన్లు ఇచ్చేవాళ్ళు. అదృష్టం ఏంటంటే నాకు మా డైరెక్టర్కి నా మీద ఒక కన్ను ఉండే సార్. నువ్వు బాగా చేస్తున్నావు, ఇంకొక సీన్ అట్లా 4-5 సీన్లు చేయించుకున్నాను సార్ ఆడిషన్. చేసి లాస్ట్కి లేదు అన్న కూడా చెప్పాడు సార్, నువ్వు బాగా చెయ్యి, మునికి ఓకే అయితే నువ్వు చెయ్యి అంతే. ఆబ్వియస్గా డైరెక్టర్ పాయింట్ అంతే కదా. సో ముని లేదు నాకు సాయి సెట్ అవుతాడు అని చెప్పారు. నాకు అప్పుడు చెప్పలేదు సార్ వాళ్ళు, నాకు అప్పుడు రివీల్ చేయలేదు, వాళ్ళు లోపల అనేసుకున్నారు ఓకే సాయి అని. నాకేంటంటే ఒక ఏంటి ఇంకా ఓకేనా కాదా, నేను అప్పటికే ఆడిషన్లు అవి ఇవి తిరుగుతుండే సార్ బయట కూడా తిరుగుతున్నావు. నేను చాలా ఆడిషన్స్ ఇచ్చా సార్ బయట. ఓకే ఏంటి ముని చెప్పు అంటే అదే చెప్తా నేను. ఒకరోజు ఆఫీస్లో మంచి పూజ జరిగింది సార్ కా మూవీది. ఆ రోజు అందరం మంచి పూజ గీజ అంతా చేసుకొని అందరు లోపల ఉన్నారు రూమ్లో, నాకు తెలీదు. ఒకసారి లోపల మాట్లాడాలి అన్నాడు. అంటే లోపలికి వెళ్ళా, అందరు ఉన్నారు లోపల. అన్న ఎట్రా అని చెప్పేసి ఫస్ట్ నా జీవితంలో ఫస్ట్ చెక్ ఆయన ఇచ్చాడు సార్. కిరణ్ గారా? చెక్ ఇచ్చి థ్యాంక్ యూ సాయి, కే ప్రొడక్షన్లో ఫస్ట్ హీరో. వెరీ హ్యాపీ సార్. అది ఆ మూమెంట్ నాకు September 3rd, 2023. నైస్, వెరీ నైస్. అసలు నేను నా జీవితంలో ఫస్ట్ టైం చెక్ తీసుకుంది సార్. వెంటనే తీసుకొని దాన్ని ఫోటో తీసి మా తమ్ముడికి పంపి చూపి ఇంట్లో వాళ్ళకి చెక్. ఇంకా ఆ మూమెంట్స్ అది ఎక్స్పీరియన్స్ ఆ మాటలు ఫుల్. అంటే నాకు అది హీరో అయిపోయాను ఆనందం. అంటే ఓకేరా నేను కష్టపడ్డా అయిపోయినాను అది ఒక ఇది ఉంది. కానీ బట్ మోర్ ఓవర్ నాకు ఇప్పుడు మా ఇంట్లో నేను పెద్ద కొడుకు సార్. మా ఇంట్లో మా నాన్న పెద్ద, ఆయనకి నేను పెద్ద కొడుకుని. నాకు చాలా బరువులు బాధ్యతలు. అంటే మా పేరెంట్స్ చెప్పలేదు సార్, వాళ్ళు ఏంటి నువ్వు ఇలా చదువుకో, నేను చదువు అసలు మనం ఎంతసేపు ఆర్ట్స్ గేమ్స్ ఇవే సార్. వాళ్ళ సైడ్ నుంచి ఓకే నువ్వు చేయట్లేదా, సరే ఓకే ఏం చేస్తావు చెయ్యి, ఎప్పుడు అదే ఉంటుంది సపోర్ట్. అది వాళ్ళ విషయంలో అయితే అసలు నో డౌట్ సార్. సో వాళ్ళు ఏంటంటే పంపిగానే ఇలా ఇది అని చెప్పంగానే ఓకే మా అమ్మ ఓకేరా మాకు ఏమైపోతావు అనుకున్నాము, నైస్ అయింది, ఫైన్. వెరీ గుడ్. అంటే చదువు ఒక్కటే కాదు, వేరే ఆర్ట్స్ కూడా ఆర్ట్స్ చాలా ఇంపార్టెంట్ అనేది నిరూపిస్తున్నాం అనమాట. ఏ ఊరు మీది సాయి? గుంటకల్ సార్, అనంతపురం జిల్లా. అంతా రాయలసీమ బెల్ట్ అంతా పట్టుకొస్తున్నాడు కిరణ్ అబ్బవారం. పట్టుకొని రావట్లేదు సార్, అందరూ అలానే అవుతున్నారు, అలా సెట్ అయ్యారు, అంతే సెట్ అయిపోయాం అంతే అలా. అయితే మొన్న కిరణ్ గారు నాతో సరదాగా మాట్లాడుతూ, అన్నా మనోడు ఇప్పుడు ప్రెస్ మీట్ ఇదంతా జరిగినందుకు కాదన్నా, స్రవంతి చుక్కారావు గారిని యాంకర్గా పెట్టినందుకు తెగ హ్యాపీ ఫీల్ అవుతున్నాడు అంటాడు. నిజమా? అంటే అనంతపూర్ ఆవిడ అంటే మా వాళ్ళు అనే ఒక ఫీలింగ్ ఉండే సార్. ఓహో, జస్ట్ ఇట్లా ఇక్కడ కూడా కదిరి కలిసావా? అలా అంటే మేము తేరుకి వెళ్ళే వాళ్ళం సార్. కదిరి తేరు భలే జరుగుతుంది సార్. ఓహో, వెళ్ళే వాళ్ళం చిన్నప్పుడు వెళ్ళాలి. అమ్మాయి కదిరి ఒరిజినల్. సో అరే మన అనంతపూర్ అనగానే కొంచెం ఒక తెలియని ఒక మన అనే ఫీలింగ్, ఎమోషన్ వచ్చింది అక్కడ కూడా. బాగా చేస్తున్నారు. ఎందుకు ఆ రోజు ఆ వైబ్ పంచలు గించలు కట్టుకున్నారు ఆ రోజు, ఏంటి విశేషం? మాది సినిమా అంతా ఒక అథెంటిక్ రూటెడ్ ఐ థింక్ తిమ్మరాజుపల్లి టీవీ. ఆ రూటెడ్నెస్కి కొంచెం ట్రెడిషనల్గా పంచలు అలా వెళ్దామని. కానీ ఈ ప్రయాణంలో భయంకరంగా ఇబ్బంది పడ్డ సందర్భం ఏముంటుంది సార్? అంటే ఇప్పటిదాకా మనం అంత సక్సెస్ స్టోరీ మాట్లాడుతున్నాం, కానీ ఎక్కడొకక్కడ ఒక పెయిన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో అసలు నీకు ఇక్కడ ఈ జర్నీలో నీకు పెయిన్ అనిపించిన సందర్భం ఏంటి? నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది నాకు. అంటే నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలామందికి హీరో అవ్వాలంటే డెడికేషన్ ఉండాలి, కష్టపడే తత్వం ఉండాలి, నీ దగ్గర టాలెంట్ ఉండాలి, అవన్నీ ఉన్నతని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాను అని చెప్పినప్పుడు ఇంత ఈజీని అనుకోకూడదు. దాని వెనకాల ఎన్ని కష్టాలు ఉన్నాయి అది నీకు మాత్రమే తెలుసు, అది నువ్వు చెప్తేనే బాగుంటుంది. ఆర్ఎస్సీలో రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేస్తున్నాం సార్.
అది నా అంటే ఆ సినిమా పలానా సినిమా కెమెరామెన్ చాలా మంచి ఆయన సార్, నేను బాగా వర్క్ చేస్తుండే. ఫస్ట్ డే వెళ్ళాం అంటే ఆ రోజే ఆల్రెడీ అది షూట్ అవుతుంది. నేను మామూలుగా అందరి కాంటాక్ట్స్ ఏంటన్నా షూట్స్ ఉంటే చెప్పండి ఇది ఇది అన్నప్పుడు రేపు ఒక షూట్ ఉంది రామోజీలో వస్తావా అని వెళ్తానన్నా అని చెప్పి అన్నాను. వెళ్ళాను ఫస్ట్ డే. అంటే నాదేంటంటే సార్ బట్టలు మా ఊర్లో అందరూ కొంచెం స్టైలిష్గా ఉంటారు సార్, గుంటకల్లో అందరూ కొంచెం బాగా బట్టలు వేసుకోవడం అదంతా. నేను సెట్కి కూడా అలానే వెళ్ళాను సార్, మంచిగా అసిస్టెంట్ కెమెరా సార్ వెళ్ళామని. ఆపరేటర్ ఉంటారు కదా మా కెమెరామ్యాన్ తర్వాత అసోసియేట్, ఆయన చూశారు ఏంటి బట్టలు ఇలా వేసుకొని వస్తున్నావు, నేను స్టైల్గా వస్తున్నా, యాక్టింగ్ చేయడానికి వస్తున్నావా పని చేయడానికి వస్తున్నావా అని. నేను లేదన్నా అట్లే లేదు, వర్క్ చేస్తా అట్లా స్టైల్గా అవంతా తిరగద్దేడా నువ్వు రేపటి నుంచి మంచిగా రా. సరే అన్న యాజ్ యూజువల్ ఇప్పుడు అప్పటికప్పుడు బట్టలు మాసి వేసుకొని రాలేను కదా సార్, మళ్ళీ నెక్స్ట్ నా దగ్గర ఉన్న బట్టలు వేసుకొని వెళ్ళా. సో సెట్లో కొంచెం పని చేస్తున్న టైంలో ఆ ఫ్రేమ్లు లైట్లు కొంచెం ఒకటి మనం మామూలుగా కట్ చేస్తాం కదా సార్ లైట్ కటింగ్, ఆ లైట్ కటింగ్లో లీక్ వస్తుంది సార్ ఇక్కడ. టేక్ రెడీ అది అన్నప్పుడు మనం వర్క్ మూడ్లో ఉంటాం కాబట్టి సార్ ఒక్క నిమిషం అక్కడ లైట్ కట్ అవ్వలేదని నేను వెళ్ళి సెట్ చేశాను. పక్కకి పిలిచారు కెమెరామెన్, ఓకే బాగా చేస్తున్నా వెళ్ళు అని అన్నాడు. ఆపరేటర్కి కొంచెం జూమ్ అనేది. సో కథం సార్ అంతే. ఇంకా లంచ్ టైం అయింది, బయటికి పిలిచారు. ఇంక అసలు భయంకరంగా సార్ ఏమనుకుంటున్నాను అది ఇది అది ఇది మాట్లాడి ఇంకొక అతను చెప్పి అవసరం లేదు పంపించేసి కెమెరామెన్ గారు చెప్పారు. నేను ఇంకా కెమెరామెన్ గారితో మాట్లాడే ఛాన్స్ లేదనమాట. అదేలే మధ్యలో వాళ్ళు అలా సెట్ చేసి నువ్వు వెళ్ళిపో అవసరం లేదు అన్నారు. అన్నా పని చేసినా పంపిస్తారేంటి అంటే లోపల ఇందిరా హౌస్ ఉంటుంది కదా సార్, అవును తెలుసు, అక్కడ నుంచి RFC గేట్ వరకు నడుచుకుంటే సార్. అయ్యో అంటే అవ్వలేదు ఏమో ఇంకా అప్పుడు వద్దు ఇలాంటి మూడ్లో వాళ్ళు వెళ్ళిపోమంటున్నారు. సో ప్యాకప్ అయ్యే 9 వరకు కాల్ షీట్, ప్యాకప్ అయ్యే వరకు ఖాళీగా కూర్చొని అక్కడ ఉండలేం కదా సార్, కొంచెం ఎలానో ఉంటుంది. సో బయటకు వచ్చేసారు సార్, బయటకు వచ్చేసి బస్ ఎక్కి వచ్చేసి ఏం పర్లేదు, అవన్నీ కూడా మనకి గోల్డెన్ డేస్ కింద లెక్క. నేను అప్పుడే ఫీల్ అవ్వలేదు సార్. నేను కూడా అంతే. చక్రం అనే ఒక సినిమా ఉంది ప్రభాస్, గుర్తుందా? తెలుసు. చక్రం సినిమాకి నేను కూడా 6వ అసిస్టెంట్ కెమెరాకి సి రాంప్రసాద్ గారి దగ్గర, అంటే పాపం రాంప్రసాద్ అన్నకు కూడా గుర్తుందో లేదో చేసామండి. రాంప్రసాద్ గారు, కృష్ణవంశీ గారు, ప్రభాస్ గారు అందరూ బాగా చూసుకునే వాళ్ళు, అందరినీ హాయ్ హాయ్ అనుకుంటారు. కానీ ఈ మధ్యలో ఉన్న వాళ్ళే ఇట్రా ఎడదెరుపు ఏమిరా ఖాళీ కూర్చుంటావు అంటే రానంగానే నాకు ఇదేంటి మనం డిగ్రీ చదువుకొని కష్టపడి ఇక్కడికి వచ్చాం కదా, ఏదో నేర్చుకోవాలనుకున్నాం కదా, ఈ కరెక్ట్ కాదులే అని చెప్పేసి 5 రోజులు అప్పటికి చాలా కష్టంగా 6 రోజులు 7 రోజులు చేశాను. చేసి ఇంకా ఇది కాదులే, ఇది మనది కాదు, దిస్ ఈజ్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ, వద్దులే అనుకొని చిన్నగా వచ్చేసా. నువ్వు చెప్తుంటే నాకు అది ఉంటారు. మెయిన్ దేవుడు వరం ఇచ్చిన పూజారులు వరమేరు అంటారు కదా, అలాంటి వాళ్ళు ప్రతి దగ్గర ఉంటారు మధ్య మధ్యలో. అదొకటేనా సంఘటన అట్లాంటిది? ఉన్నాయి సార్ అవన్నీ. మనం పాజిటివ్ చెప్తాం సార్ అందరికి. నేను ఇది నెగిటివ్గా నువ్వు తీసుకో, నేను అంటున్నాను ఒక జర్నీ చెప్తున్నాను. నేను వేరేగా నిన్నేదో చెప్పాలి ఇలాంటి నెగిటివ్ చెప్పాలని కాదు. ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉంటారు, ఇంకా అవును ఆ పూజారుల దగ్గరే ఉంటారు. మనల్ని ఎక్కడెక్కడే తొక్కాలనుకుంటారు వాళ్ళందరూ అక్కడే ఉంటారు, అక్కడి నుంచి కదలరు. మనకు టార్గెట్ ఉంటే వెళ్తూ ఉంటాం. అలా వెరీ బెస్ట్. ఇది నిజంగా సూపర్. అది ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి, ఇంకా ప్రతిరోజు ఉంటాయి. ఈ జర్నీ మధ్యలో కిరణ్ గారు కలిసారా? సార్ నేను అప్పటికి ఇంకా మేము SR చేసే టైంకి నేను ఒక 4-5 సినిమాలకి అసిస్టెంట్ కెమెరామెన్గా చేస్తున్నాను. అసిస్టెంట్ కెమెరామెన్గా డైరెక్ట్గా ఎలా వచ్చావు? ఎక్కడ నేర్చుకున్నావు కెమెరా వర్క్? నేను షార్ట్ ఫిలిమ్స్ అవి అంటే ఇంకా నాకు వేరేది ఏం రాదు సార్. సినిమా డాన్స్ చేయడం, కాస్ట్యూమ్స్ ఇవి చేయడం, మేకప్ వేసుకోవడం, ఈ కొంచెం అన్ని ఆర్ట్కి సంబంధించినవన్నీ, డాన్స్ ఇవే సార్ అన్ని. మన స్టేజ్ మీద కూడా డాన్స్ ఇలా అనగానే అలా భలే చేసేసావు టక్మని. ఆ హీరోయిన్ తోసేస్తున్నావు? తోసేలేదు సార్, లాక్కొని వెళ్తున్నా. అదే ఇవే సార్ చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి సార్ అసలు ఘోరంగా. అయితే తిమ్మరాజపల్లి అనే ఒక టాపిక్ వద్దాం. అవును సార్. నీకు అందులో ఏం నచ్చింది సార్? తిమ్మరాజపల్లి టీవీలో అసలు సినిమా చూస్తే దీనికోసం చూడాలి, ఇది కదా మంచి మజా ఉన్న ఫీలింగ్ ఉంటుంది, ప్రతి సినిమాకి ఒక పాయింట్ ఉంటుంది కదా. నీకు నచ్చిన పాయింట్ ఏంటి? మా సినిమా అంటే సార్ ఇప్పుడు మనం ఫస్ట్ మా నాన్న ఫోన్ కొన్నప్పుడు
ఆ ఫోన్ మా నాన్న పడుకున్నా కూడా పోయి నేను ఫోన్ పట్టుకొని స్నేక్ గేమ్ ఆడేవాడిని. స్నేక్ గేమ్ ఎక్కడ చూస్తాడని మళ్ళీ అట్ట పెట్టేసాను. కలర్ టీవీ కొన్నప్పుడు ఇంకా కలర్ టీవీ ఇంకా నిద్ర వచ్చినా కూడా చూసేవాడిని. అదొక ఇది ఉంటుంది కదా సార్, కొత్తగా వచ్చినప్పుడు ఫీలింగ్. సైకిల్ కొన్నప్పుడు, బండి కొన్నప్పుడు అయితే ఇంకా అసలు దాన్ని తోడడము, దాన్ని ఎవరికి ఇచ్చేవాళ్ళం కదా, ఒక కొత్త ఫీలింగ్ ఉంటుంది కదా సార్. అది ఇంటికి వచ్చినప్పుడు మనది అన్నప్పుడు ఆ నాస్టాల్జిక్ ఫీల్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు మన ఇంటికి టెలిఫోన్ కొన్నప్పుడు కూడా పక్కింటి వాళ్ళు వచ్చి మన ఇంట్లో మాట్లాడుతూ ఉంటారు, మా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నారు, ప్రౌడ్నెస్ ఇదంతా ఉంటుంది కదా సార్. మా సినిమాలో నాకేం నచ్చిందంటే అంటే ఒక ఫస్ట్ ఏంటంటే రూటెడ్ కదా సార్, కొత్తగా ఉంటుంది, ఒక వరల్డ్ కొత్తగా ఉంటుంది, స్లాంగ్ మీకు చాలా కొత్తగా ఉంటుంది. చిత్తూరు స్లాంగే కానీ అక్కడ ఏంటంటే 3 states కలిపి ఉంటుంది సార్, కర్ణాటక, తమిళనాడు, మన ఆంధ్ర. ఆ స్లాంగ్ కొంచెం కొత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏదో ఒక 2 డైలాగులు చెప్పు. అంటే మామూలుగా ఫ్లోలో మాట్లాడుతూ ఉంటాం కదా, నాకు తెలుసు ఆ డైలాగ్, నాకు ఐడియా ఉంది. అంత తెలుగులానే ఉంటుంది కానీ అది తెలుగు కాదు, అదొక యాస. అంటే అంటారు కదా సార్, ఊరికే తొందర కూడా వద్దు అన్నట్టు, ఊరికే ఉడికి నీళ్ళు నెత్తిలు పోసుకోవద్దునా, ఎందుకు మింగలేక మంగళవారం అన్నట్టు ఇలాంటి అన్నీ ఉన్నాయి. అట్లాంటివి ఉన్నాయి సార్. సూపర్. అయితే ఇది పుష్ప స్లాంగ్ లాగా కూడా అనిపిస్తుంది, కొంచెం అలానే ఉంటుంది సార్. మన దాంట్లో ఏంటంటే కొంచెం తమిళ్, కన్నడ అవి మిక్స్ ఉంటాయి సార్. ఓకే, అంటే ఒరిజినల్ రూటెడ్ ఎక్కడ ఆ ఏరియాలో ఎలా ఉంటుందో అలాగా. నిజంగానే మీకు అనంతపురం దాటిన కాడి నుంచి కూడా కన్నడ అర్థం అవుతుంటుంది వాళ్ళకి, తమిళ్ కొంచెం అటు ఇటుగా మాట్లాడుతూ ఉంటారంటే అందరు కూడా ఇక్కడ మైగ్రేట్ అయిన వాళ్ళు, ఇక్కడి నుంచి చెన్నై వెళ్ళే వాళ్ళు కానీ, ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్ళే వాళ్ళు కానీ ఉంటారని చెప్పారు. అయితే ఇప్పుడు అందులో హైలైట్ పాయింట్ ఏంటి నీ పాయింట్లో? సినిమా చూసినప్పుడు, సినిమాలో వర్క్ చేసినప్పుడు దిస్ ఈస్ ద బెస్ట్ వర్క్ నా దగ్గర నుంచి వచ్చిందంటానికి ఏముంది సాయి? నా దగ్గర నుంచి నేను బేసిక్ నేను ఒక థియేటర్ క్లాస్కి వెళ్ళలేదు, ఏం వెళ్ళలేదు సార్. మనంతా థియేటర్లో కూర్చొని సినిమా చూడడం, అదే నేర్చుకోవడం, టీవీలో చూడడం, ఇదే సార్. ఆడిషన్లు ఇవన్నీ ఇస్తూ, నాకు ఆడిషన్సే సార్, నాకు ప్రాక్టీస్, లర్నింగ్ అంతా అదే సార్. నీ ఆడిషన్స్ అన్ని వీడియోస్ ఉన్నాయి సార్, తీసుకున్నావా? వాళ్ళ దగ్గర ఉన్నాయి సార్, నా దగ్గర లేదు సార్. అంటే ఏ ఆఫీస్కి వెళ్ళాను, వాళ్ళ దగ్గర ఉంటాయి నాకు తెలిసి ఇప్పుడు బయటకు వస్తాయేమో సార్. అదే అప్పుడు చేసిన వ్యవహారాలన్నీ బయటకు వస్తాయి. సో అదే సార్ నాకు ఎక్స్పీరియన్స్, ఆడిషన్లు ఇచ్చి. సో సినిమా షూట్ స్టార్ట్ అయినా అంటే మా డైరెక్టర్ ఫస్ట్ 4 days ఓన్లీ మాంటేజ్ చేసి తీసాడు ఓన్లీ. ఓకే, నావి. మిగతా వాళ్ళు అందరూ థియేటర్ ఆర్టిస్టులు సార్ మా దాంట్లో. నేను ఒక్కనే అలా, వీళ్ళు ఏంట్రా ఇలా చేస్తున్నారు, దుమ్ము లేపేస్తున్నారు అసలు. మనం అంటే నిజంగానే భయపడ్డా సార్, ఏంటి ఇలా చేస్తున్నారు, ఇంక చెయ్యాలి, ఇంకరే ఇదే లాస్ట్ రా నీకు, ఇది చేస్తే అవుతావు, లేదంటే కాదు, చేసేయి, ఇదే లాస్ట్, ఫస్ట్ లేదు ఇంకా, ఇది లాస్ట్, నువ్వు ఏం చేస్తావు చెయ్యి అనుకో. రోజు డైలీ అదే సార్, వాళ్ళిద్దరు లేవడం, ఇది లాస్ట్ సినిమా, ఏం చేస్తావు చెయ్యి, బెస్ట్, అంతే. ఇంకా సో అంతే సార్, ఎంత చేయాలో ఎంత నా బెస్ట్, ఏమి మళ్ళీ చేసి వాళ్ళని అడిగేవాళ్ళని, ఏమైనా కరెక్షన్ చెప్పండి, మీరు థియేటర్ ఆర్టిస్ట్ కదా, బెటర్ అంటే అని చెప్పండి. వాళ్ళు పాపం అందరూ చాలా బాగా హెల్ప్ చేశారు సార్. కానీ హీరోయిన్ కూడా చాలా భలే, నాకు ఎందుకనో చాలా అథెంటిక్ ఫేస్, అమ్మాయి కూడా థియేటర్ చేసింది. అవును సార్, చాలా చాలా మంది కూడా భలే ఫాస్ట్గా బాగున్నారు, నాకు భలే అనిపించారు అందరు కూడా. అందరూ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ సార్ అందరూ. మీ దర్శకుడి గురించి చెప్పండి సార్. ముని అంటే ఇప్పుడు ఇట్లా చెప్తే చాలా ఎక్కువ అవుతుందేమో సార్. నాకు తెలిసి ఒక తమిళ్ డైరెక్టర్ అని మనం అంటాం కదా సార్, ఒక వెట్రిమారన్ గారు, ఒక సెల్వరాఘవన్ గారు, వీళ్ళు ఉంటారు కదా సార్, ఒక రూటెడ్ మట్టి కథలు పట్టుకొని దాంట్లో ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉండి. మన తెలుగులో నాకు తెలిసి ముని అలా అవుతాడు సార్. అవునా? నో డౌట్ సార్. అంటే మనవాడు కూడా సినిమా చాలా పిచ్చి సార్, అంటే అన్నీ మాట్లాడతాడు, ఫిల్మ్ మేకింగ్ గురించి మాట్లాడతాడు, చాలా చాలా ఉంటుంది సార్, చాలా నాలెడ్జ్ ఫెలో. అవును సార్. ఆ రూటెడ్ స్టోరీస్, ఆ ఎమోషను చాలా పట్టుకుంటాడు సార్. అండ్ మా సినిమా బాగా రావడానికి మెయిన్ వన్ ఆఫ్ ద పిల్లర్స్ అన్న ఎలాగో ఉంటారు, అన్న, ముని, మా కెమెరామ్యాన్ బిగ్గెస్ట్ అసెట్ సార్ సినిమాకి, అక్షయ్. అవును, చూసారు, బిగ్గెస్ట్ అసెట్ మా సినిమాకి ముని. అండ్ ముని ఏంటంటే సౌండ్ డిజైన్ దగ్గర నుంచి ఎవ్రీ క్రాఫ్ట్, నాకు ఇలా కావాలి, నాకు ఈ సౌండ్ ఇక్కడ రావాలి, నాకు ఫ్రేమ్ ఇలా కావాలి. మా దాంట్లో సింగిల్ షాట్లు ఎక్కువ ఉంటాయి సార్. మ్యాక్సిమం ప్రతి ఆర్టిస్ట్కి ఒక సింగిల్ షాట్ పడుతుంది అంతమందిలో, అందరికీ. సో వర్క్షాప్ చేశాను సార్, వర్క్షాప్ చేయించాడు ముని.
ఎన్ని రోజులు వర్క్షాప్ చేశారు? ఒక 3 months 4 months చేశాను సార్. అబ్బా అబ్బా, అప్పుడు దానికి చాలా ఖర్చు అయి ఉంటుంది కదా ఆఫీస్లో. అంటే ప్రీ ప్రొడక్షన్ టైంలోనే. అవును. ఇప్పుడు ఎంత కాదనుకున్న ఫుడ్ బెడ్ అవును. అన్నీ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఆ విషయంలో అయితే వర్క్షాప్ అన్నీ గట్టి చేశాను సార్. ముని అన్నీ డీటెయిల్డ్గా తీసుకొని అన్నీ వెళ్ళాడు సార్. ఫుల్ అది కనబడుతుంది, ఆ కలర్ కనబడుతుంది సినిమాలో. దానికి కూడా పాటలు రాసిన అతను కానీ మ్యూజిక్ డైరెక్టర్ అయితే కనుక నాకు అరే ఎక్కడున్నాడు అబ్బాయి ఇతను ఇప్పటిదాకా అనిపించింది. నేను అదే అనుకున్నాను సార్. వంశీ కృష్ణ అని అసలు మనోడు కూడా సూపర్ టాలెంటెడ్ సార్. నాకు తెలిసి ఈ సినిమా బయటకు వచ్చాక మనోడు చాలా బాగా బిజీ అయిపోతాడు సార్. ఇంకా సనారా అంటే అసలు ఎలా వస్తాయో సార్, అది సరస్వతి పుత్రుడు అంటాడు కదా, అలానే సార్. ఇప్పుడు మేము ఇది సౌండ్ మిక్సింగ్లో కూర్చున్నాం సార్. పాట చిన్న చేంజెస్ ఏదో చెప్పాడు ముని, అక్కడ కూర్చొని రాసేస్తున్నాడు సార్. అంతే ఇలా పక్కన కూర్చొని అంటే నేను కొంచెం వీక్ సార్ చదువు, ఎలా రాస్తున్నాను అసలు ఇలా అంటే, అన్నా ఏమో అన్నా ఉండన్నా అని చెప్పి రాస్తున్నాడు. సనారి కూడా బెస్ట్ లిరిక్స్ ఇస్తారు తెలుగులో. అంత అంటే చాలా చిన్న వయసు సార్ మనోడు, 26-27 అంటారు అంతే. సో ఈ ఏజ్లో నాకు అసలు ఎలా రాస్తున్నావు సనారి నువ్వు ఏంటి అంటే చెప్పాడు సార్. అలాగే మీ ఆర్ట్ డైరెక్టర్ ఒకడు, ఆయన గురించి ఇంకా ఈరోజంతా మాట్లాడచ్చు నేను. సుధీర్ ఎంత టాలెంటెడ్ అంటే, ఎంత క్వైట్గా ఉండి ఎంత కామ్గా ఉండి అద్భుతమైన టాలెంట్తో ముందుకు వస్తాడు. నాకు చూసినప్పుడు సినిమా మొత్తం ఒకలాగా అనిపిస్తే ఆయన ప్రొడక్షన్ డిజైన్ నాకు చాలా నచ్చింది. దేనికంటే ఆ సినిమా అందమే అది, ఆ మిషనరీ కానీ, ఆ లైటింగ్స్ కానీ, ఆ డార్క్ రూమ్ కానీ అవి సెట్ చేసిన విధానం, అటన్నిటికి పనిచేశారా మీరు? నేను ఉన్నాను సార్ కాకున్నాను అన్నిటికీ. ఎలా ఉంది సుధీర్తో మీ అనుబంధం? సుధీర్ నాకు సుధీర్ కూడా అంతే సార్. సుధీర్ మేమంతా ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత సుధీర్ సెకండ్ షెడ్యూల్ జాయిన్ అయ్యాడు ఎస్ఆర్కి. ఓకే. సో రావడం అసలు మనోడు అసలు ఇలా ఉన్నాడు ఏంటి మాట్లాడితే, ఆ ప్రాసెస్లో నేను సుధీర్ ఏంటంటే ఒక చిన్న దేనికో కనెక్ట్ అయ్యాను సార్. మీమ్కి నేను ఏదో పాడుతా ఉంటే వాడు అదే పాడుతున్నాడు. రే అని చూస్తే నీకు తెలుసా అలా కనెక్ట్ అయ్యాను. సో ఇంకా రోజు అలా మాట్లాడుతూ మంచి ఫ్రెండ్ అయిపోయాడు సార్ నాకు. ఇంకా మీరు అంటున్నారు కదా అని మా రూమ్లోనే చేసేవాడు సార్ అన్నీ. అది కూర్చొని ఎవ్రీడే నైట్ వాడు అంతా అది ప్రిపేర్, ఇది లైట్స్ ఇలా పెట్టచ్చు కదా అంటే, లేదురా నాకు ఆర్గానిక్గా కావాలి, కాపర్ పెట్టి. వాడు చాలా చాలా వర్క్ చేశాడు సార్. దానికి తీసుకొచ్చాడు మిషనరీ కూడా మన ఆఫీస్కి తీసుకొచ్చి నా ఇంటర్వ్యూ చూసేసారు నేను తెచ్చాడు. అసలు సూపర్ చేశాడు సార్ వర్క్ అయితే రోజు. ఇప్పుడు దానికి చేసిన అతను ఇప్పుడు ఈ సినిమాకి వచ్చే అలాగే ఎలాంటి పని ఉంటుంది అతనికి? వాడు సినిమా చిన్నది పెద్దది అలా ఉండదు సార్. సుధీర్ కూడా ఏంటంటే వాడు ఇంకా కొంచెం ప్రిన్సిపల్ టైప్ సార్. పని అంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాడు. ఏంటి ఎవడ తప్పు చేసినా అరుస్తూ ఉంటాడు, కొంచెం ప్రిన్సిపల్ లాగా అనమాట. అన్నీ చేస్తూ ఉంటాడు. ఈ చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏం లేదు సార్, అన్నీ కలిసి వర్క్ చేస్తా. ఇంకా ఈ సినిమా అంటే కొంచెం ఎక్కువ నేను కిరణ్ అన్న మా ఫస్ట్ ప్రొడక్షన్ కిరణ్ అన్నది, ఇంకా దాంట్లో నేను చేస్తున్నా. వాడికి కొంచెం స్పెషల్, ఇంకా అరే చేస్తున్నావు వచ్చేవాడు సెట్కి, అన్నీ చేసేవాడు. రహస్య గోరక్క గారు ఎలా ఉంటారు మీతో? సార్ ఆవిడ మీ నిర్మాత ఇప్పుడు మా రానమ్మ, మేము రానమ్మ అంటాం. రానమ్మ అంటారా? రాజా రాణిలో రానమ్మ. షీ ఈజ్ వెరీ స్వీట్ సార్. నన్ను నమ్మిన చాలా తక్కువ వ్యక్తుల్లో నించోబెడితే మా అమ్మ నాన్న తర్వాత ఆవిడ, తనే నన్ను నమ్మింది సార్. ఇలా అంటున్నారంటే నువ్వెందుకు గివ్ అప్ ఇస్తున్నావు, వాళ్ళు అలా అంటే చూపి చెయ్యి. ఎవరన్నారు నిన్ను? అంటూ ఉంటారు కదా సార్ మామూలుగా. ఇంకా కానీ నీకు ఈ అవకాశం వచ్చినప్పుడు సార్ చాలా మంది ఆలోచించి అమ్మ ఈడేంట్రా హీరో ఏంట్రా అనే ఒక ఫీలింగ్ వచ్చింది సార్. అప్పుడు ఎలా అనిపించింది? ఓకే నేను అయిపోయా, ఇంకా మీరేమనుకుంటే అంతే రైట్. అంటే ఆ మూమెంట్లో మనం ఓకే ఏమన్నా అన్నది చేయొచ్చు, బట్ నేను నా పని తెలిసిన తర్వాత నువ్వు అలా అనవు. నా పని ఇప్పుడు నేను చేసిన వర్క్ చూస్తే అనవు. సో చేసిన తర్వాత కూడా అలా అంటే ఓకే నాలో ఏమైనా బొక్కలు ఉన్నాయా, ఇంకా ఏమైనా బెటర్ చేసుకోవాలని ఆలోచిస్తాను. కానీ బట్ నేను అవ్వాలనుకునేది అయితే అయిపోతుంది సార్. కష్టపడతా, దాని తగ్గట్టు వెళ్తా. అయితే ఇప్పుడు ఈ అనే వాళ్ళందరికీ కూడా రేపు ఏప్రిల్ 17వ తారీఖున ఎలా చెక్ చెప్తా ఉన్నాం?
చెక్ ఏం లేదు అనేవాళ్ళు అంటూనే ఉంటారు సార్, అయిపోయినా కూడా అంటూనే ఉంటారు సార్ అది ఇది అని. ఓకే మనం కష్టపడితే వెళ్తూ ఉండాలి సార్. కానీ ఇప్పుడు ఈ ఒక్క సినిమా, ఇప్పుడు ఈ సినిమా అంటే కిరణ్ అబ్బవరం గారు ఉన్నారు కాబట్టి మీకు ఛాన్స్ వచ్చింది సాయి. సార్ ఎందుకంటే ఆయనకి మీ టాలెంట్ తెలుసు. ఇప్పుడు బయటికి వెళ్ళి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలంటే ఇంకా చాలా చాలా విద్యలు తెలియాలి. ఇక్కడ ఓన్లీ యాక్టింగ్, డ్రెస్సింగ్, మేకప్, లైటింగ్, కెమెరా వర్క్ తెలిస్తే సరిపోదు. ఇంకా చాలా డిజైన్ చేసుకోవాలి లైఫ్ని. దాన్ని ఎలా ప్లాన్ చేస్తున్నావు? నాకు సపోర్ట్ అయితే అన్న ఉంటాడు సార్, ఆ ధైర్యం అయితే ఆయనే సార్. ఉంటాడు అంటే ఇచ్చాడు కదా. అదే ఇప్పుడు ఇంకా చాలా మందికి కూడా ఇస్తున్నాడు. అవును అదే సార్, ఇంకా మనం కష్టపడుతూ మన పని మనం ఇంకా రోజు రోజుకి అది అంటారు కదా సార్, రీఛార్జ్ అన్నట్టు, లేదంటే రినోవేషన్ చేసుకుంటూ ఇంకా బెటర్గా చేయాలి చేసుకుంటూ వెళ్తే కష్టపడుతూ వెళ్ళిపోవడమే సార్. కష్టపడితే అన్నిటికీ కష్టానికి ఫలితం ఉంటుంది. అంత నిదర్శనం వచ్చింది ఈరోజు. ఇంకా పడతాను సార్ దాని తగ్గట్టు. ఇంకా నా పక్కన ఆయన ఉన్నాడు, ఆయన చూస్తూ కూడా నేను ఇలా రిలాక్స్ అయ్యే మూడ్లో అయితే ఉండలేను కూడా. అవును. కానీ ఇప్పుడు హీరో అయినాక సార్ సడన్గా నీకు మేకప్ అసిస్టెంట్లు, ఆఫీస్ బాయ్లు, నీ పక్కకు వచ్చి నీ అసిస్టెంట్లు, పర్సనల్ అసిస్టెంట్లు, హీరో అసిస్టెంట్లు, క్యారవాన్లు అన్నీ ఉన్నాయా సాయి? లేదు సార్, లేవు సార్. మా అంతా అన్న చెప్పాడు కదా సార్, క్యారవాన్ ఇలాంటివి ఏం లేదు సార్. మేము వితౌట్ మేకప్ చేసాం సార్ సినిమా మొత్తం. వితౌట్ మేకప్ సినిమా అంతా? చాలా న్యాచురల్గానే వెళ్ళాం సార్. ఎంతమంది అసిస్టెంట్లు ఉన్నారు నీకు? నాకు అసిస్టెంట్లు ఎవరు లేదు సార్. నువ్వే? నేనే సార్. అసిస్టెంట్లు అప్పుడే అసిస్టెంట్ లేదు సార్, అసిస్టెంట్ ఏం లేదు సార్. మేమే అందరూ, ఎవరికి లేదు సార్, నాకని కదా ఎవరికి లేరు. మేమే అందరికి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ అలా ఉన్నాం. మీకు కూడా, నువ్వు కూడా ఈ సెట్లో లైట్లు గీట్లు అన్నీ? లైట్లు కాదు కానీ మిగతా పనులన్నీ కొన్ని చేశాను సార్ అన్ని. రహస్య గోరఖ్ గారి బ్రదరు మీకు ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రితికేష్. చాలా మంచోడబ్బా, చాలా టాలెంట్ ఉన్నాడు, అందరినీ పడతాడు. చాలా మంచి స్మైల్ తోని అంతా ఏం కావాలో పని చేయించుకుంటాడు సార్. ఎలా ఉంటుంది అతనితో వరకు సార్? అన్న ఆర్కిటెక్ట్ సార్, బేసిక్ ఆర్కిటెక్చర్. అవును, అసలు ఆయన సినిమాలు ఆయన చాలా దూరం సార్. పాప ఆయన వచ్చి ఈ సినిమా దాంట్లో అన్ని వర్క్ నేర్చుకొని, అంటే మీరు అన్నట్టే ఆయన చాలా స్వీట్. ఇక్కడ స్వీట్గా ఉంటే కొన్ని పనులు జరగవు. సో దాన్ని ఆయన అదే స్మైల్తోనే అన్నీ చేసుకుంటూ. కానీ చవన్ ప్రసాద్ కానీ మీ వాళ్ళందరూ కూడా సార్ చాలా టాలెంటెడ్ అబ్బా, చాలా కష్టపడి ఒక్కొక్కళ్ళు అక్కడ ఆ పొజిషన్కి వచ్చారు. అలాగే శివ అని ఒక అతను ఉంటాడు. అవును, శివ. వీళ్ళందరూ కూడా సినిమా కోసం ప్రాణం పెడతారు, అదే కిరణ్ కోసం అలా నించుంటారు. ఫ్యూచర్లో ఏమేమి సినిమాలు చేయబోతున్నారు ఇంకా? అది అన్న మెల్లగా చెప్తాడు సార్, నేను ప్లాన్ చేసుకుంటాను. సో అన్న ఇంకున్నాయి సార్. అన్న మొన్న స్టేజ్ మీద చెప్పినట్టే క్రికెట్ది ఒకటి ఉంది, అది ఉన్నాయి. అవును, క్రికెట్ చెప్పాడు ఆల్రెడీ. కిరణ్ అబ్బవరం గారి సినిమాల్లో నీకు బాగా ఇష్టమైన సినిమా చేస్తున్నప్పుడే ఇది ఖచ్చితంగా ఆడుతుంది అనుకున్న సినిమాలు ఏముంటాయి? ఎస్ఆర్ కళ్యాణ మండపం అంటే నాకు అప్పుడు కథ తెలియదు సార్. వెళ్ళినప్పుడు మేము ట్రావెల్ అయినప్పుడు చెప్పారు, లాక్డౌన్లో ఉన్నప్పుడు ఇది అన్నారు. అరే భలే ఉంది అసలు, ఇది బేసిక్గా ఫాదర్ ఎమోషన్ అనగానే బాగా కనెక్ట్ అయిపోయి సార్. నేను అదిరిపోయింది, ఇది అసలు బాగుంది అని చెప్పాను. దాని తర్వాత నేను అంత వినరభాగ్యం విష్ణు కథకు కూడా నేను దానికి కూడా నేను అసిస్టెంట్ కెమెరా. అది బాగానే ఉంటుంది, కలర్స్ కానీ చాలా బాగుంటుంది. ఎందుకు దానికి కావాల్సినంత రీచ్ రాలేదేమనిపించింది? మిగతా అంతా బాగుంటుంది ఆ సినిమా, కానీ ఆ కంటెంట్ కానీ అన్నీ బాగుంటాయి. కానీ ఎందుకు అంత రీచ్ రాలేదేమో అనిపించింది. దాని తర్వాత నేను కాకి ఎగ్జైట్ అయ్యా సార్. కా ఏంటంటే ఇంకా నేను విన్నప్పుడే అన్న తిరిపోయిందన్న, ఇది చేసేయన్నా అన్న చేద్దామని చెప్పేసి. నాకు పర్సనల్గా ఆయన చేసిన సినిమాల్లో పర్సనల్గా ఇష్టం అంటే సెబాస్టియన్లో ఆయన చాలా ఇష్టం సార్. సెబాస్టియన్ ఇష్టం కానీ బట్ దాని కంటెంట్ కొంచెం, ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసుకున్నాడు, రేచకటి క్యారెక్టర్. కానీ బట్ ఒకసారి ఐడియాస్ బాగుంటాయి కానీ ప్రతి ఐడియా కూడా హిట్ అవ్వాలని ఉండదు సినిమా ఇండస్ట్రీలో. కానీ అలాంటి వాటిలో కూడా చాలా ఫాస్ట్గా ఆయన ఒక డెసిషన్ తీసుకొని చేస్తున్నాడు. మీ దానికి సంబంధించి బడ్జెట్స్ ఏమైనా క్రాస్ అయినాయా? లేదు సార్, నాకు తెలిసి క్రాష్ అంత చెప్పను కానీ అడిగినవన్నీ ఇచ్చారు సార్. వెరీ కంఫర్టబుల్గా ఇది కావాలంటే ఏది లేదన్నట్టు అన్నీ ప్రొవైడ్ చేశారు. ఇంకా మంచిగా చేసుకోండి, బెటర్ చేసుకుంటారా చేసుకోండి. వచ్చేవారా రెగ్యులర్గా షూటింగ్కి? వచ్చారు సార్, 2 సార్లు వచ్చారు సార్ షూటింగ్. ఎక్కడ ఇది సెట్ ఎక్కడే సార్ మీరు? ఆ ఊర్లోనే చేశారా? మొత్తం ఊర్లోనే సార్. అసలు ఇట్లా సెట్ చేసింది అయితే ఏమీ లేదు సార్. అన్నీ అక్కడ ఉన్నవి మేము తీసుకున్నాం అంతే. నేచర్ని పాడు చేయకుండా ఉన్నదాన్ని మేము తీసుకున్నాం. మీరు చూస్తే రేపు సినిమా విజువల్గా మీరు
అదిరిపోద్ది సార్ విజువల్. మ్మ్. నాకు ఐఎమ్ గ్లాడ్, నాకు అసలు నేను చాలా హ్యాపీ సార్. నా ఫస్ట్ సినిమా ఇంత బాగా ఇంతమందితో మంచి టెక్నీషియన్స్తో వర్క్ చేయడం అవును. నాకు చాలా సినిమాలు ఎవరైనా చేస్తారు సార్. సాయి, కానీ ఇలాగా చేయటం అనేది చాలా తక్కువ మందికి కుదిరింది. నేను అంటుంది సంవత్సరానికి దాదాపు మీరు గమనిస్తే సార్ 50 నుంచి 60 మంది కొత్త హీరోలు వస్తారు. అందులో నిలబడేది ఎంతమంది, అది ఇంపార్టెంట్. అవును సార్. ఆ నువ్వు నిలబడే ప్రాసెస్లోనే నువ్వు ఇలాంటి ఒక సెటప్ తయారు చేసుకున్నావు, అది లక్కీగా కుదిరింది. ఎప్పుడో కరోనా టైంలో వాకింగ్ చేస్తున్నప్పుడు అడిగారట కదా నిన్ను, అవును సార్. అదేంటి ఆ స్టోరీ చెప్పు ఒకసారి. అంటే రోజు కరోనా టైంలో రోజు ఈవినింగ్ అవ్వగానే వాకింగ్కి వెళ్ళేవాళ్ళం సార్, నేను అన్న విశ్వాస్ అన్న. ఆ రోజు ఏంటంటే ఒకరోజు అదే విశ్వాస్ అంటే ఎవరు? కెమెరామెన్. ఓకే. సో ఆ రోజు నేను అన్న వెళ్ళాం వాకింగ్కి. ఒక 3 hours దాకా నడుచుకుంటూ, ఆయన వాకింగ్ బాగా చేస్తారు సార్. సో నడుచుకుంటూ వెళ్ళిపోతా ఇలా అనుకుంటున్నాను సార్. ఆయన గురించి చెప్పారు, ఇలా స్టోరీస్ అవి ఇవి. సో ఆయన అప్పటికే అంత ప్లాన్ చేసుకున్నారు. నువ్వేంటి అసలు డాన్స్ అంటే ఎస్ఆర్లో నేను డాన్స్ కూడా చేస్తాను, డాన్స్ చేశాను. ఓకే. ఎస్ఆర్ కళ్యాణ్ డాన్స్ చేసావా? ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఫస్ట్ సాంగ్లో అన్న పక్కన ఉంటుంది సార్. ఓకే. ఫస్ట్ సాంగ్లో అన్న సైడ్లో అంట. డాన్స్ బాగా చేస్తున్నావు, ఏంటి నువ్వు అసలు నువ్వు ఏమవ్వాలనుకున్నావు అంటే, నేను అప్పటికి ఎవరికి చెప్పుకునేవాడిని కాదు. అంటే మనకు జరిగిన ఇన్సిడెంట్లు అలా ఉండేవి కాబట్టి, అన్న ఇట్లా నాకు యాక్టర్ అవ్వాలని ఉందన్న, నేను యాక్టర్ అవ్వాలనే వచ్చాను, హీరో అవ్వాలని అని చెప్పాను. చెప్తా అవునా, మంచిది అసలు సూపర్ కదా, బాగా చేస్తున్నావు, బాగా కష్టపడుతున్నావు నువ్వు, చెప్పు ఏంటి అని అడిగారు. ఇలా ఇది అని చెప్పాను. ఖచ్చితంగా అవుతావు సాయి, చేద్దాం, దాంట్లో ఏముంది, ఖచ్చితంగా చేద్దాం మనం అన్నారు. ఇంకంతే. దాని తర్వాత మళ్ళీ మేము ఎప్పుడు రాలేదు. ఇంకా ఆయన సినిమాలు, నేను పని, మ్యాక్సిమం ఆయన సినిమాలు అన్నిటికీ అసిస్టెంట్ కెమెరామెన్గా చేస్తూ వచ్చాను, విశ్వాస్ అన్న ఇట్లా. సో ప్రొడక్షన్ ఓపెన్ ఇట్లా చేస్తున్నాము మనము, అది ఇది అనగానే సూపర్ అన్న, ఇంకేంటి అసలు మనం ఒక స్టెప్ వెళ్తున్నాం అన్న, ప్రొడక్షన్ ఓపెన్ చేస్తాడంటే ఒక హ్యాపీ కదా సార్. సూపర్ అన్న అది ఇది అనుకున్నాం. ఇంకే ఇట్లా స్టోరీ ఉంది. ముని డెమో చూసాం, భలే తీసాడు అసలు. అప్పటికి నాకు తెలియదు అసలు, సూపర్ తీసాడన్న మనోడు, అదిరిపోయింది అని చెప్పాను. ఓకే నైస్, స్టార్ట్ చేస్తున్నాం అయ్యా అని. ఎవరు ఏంటి అంటే, ఎవరితో వెళ్తున్నారన్న ఏంటి అనగానే, కొత్త వాళ్ళతోనే అంటున్నా, సరే ఆడిషన్ ఇవ్వు అన్నారు. అయిపోయింది ఇంకా అక్కడితో ఆ పాట. ఇంకా ఇలా నిద్రలో కూడా వచ్చేది, క్రాక్ చేయాలి, ఎలా అయినా ఆడిషన్ క్రాక్ చేయాలి. ఈయన మా డైరెక్టర్ ఏమో రవీంద్ర భారతికి వెళ్ళి వాళ్ళ ప్లేలు చూసేవాడు. నేనే వెళ్ళా సార్, 2 సార్లు వెళ్ళా. వాళ్ళు ప్లే చేసి భయపడిపోయా సార్ నేను. వాళ్ళ యాక్టింగ్ అలా ఉంటుంది మరి. థియేటర్ వాళ్ళు అక్కడక్కడ క్లాప్స్ కొట్టిస్తారు, లైవ్ లో పర్ఫార్మ్ చేస్తారు. కంటిన్యూగా చిన్న వాళ్ళకున్న అంత చిన్న వాళ్ళకున్న చిన్న పరిధిలో ఎంత బాగా చేస్తారు. అవును సార్. 1 hour 40 minutes 2 hours ఆల్మోస్ట్ అంత పెద్ద ప్లే ఒక్కసారిగా వితౌట్ కట్, అసలు ఏం లేకుండా ఆ కోఆర్డినేషన్ అది చూసి మైండ్ పోయింది సార్ నాకు. అందుకే ప్లేస్ ఎప్పుడు కూడా లైవ్గా ఉంటాయి. వాటి వాల్యూ వాటికి తెలిసిన వాళ్ళకి దాని వాల్యూ ఎప్పుడు ఇస్తారు. మనకి తెలిసే ప్లేయర్ నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తనికెళ్ళ భరణి గారు ఇప్పటికీ వాళ్ళు రంగస్థలానికి సంబంధించి ఇంకా చాలా వాల్యూ ఇస్తారు. ఉత్తేజ్ గారు, ఝాన్సీ గారు, వీళ్ళందరూ కూడా చాలా బాగా చేస్తారు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు, వాళ్ళ ఫాదరు, వాళ్ళ కథలు, వాళ్ళకి సంబంధించి చాలా ఉన్నారు. ఇంకా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు మన దగ్గర చేసేవాళ్ళు. నేను ఆ రోజు ప్లే చూసి అప్పటి నుంచి ప్లేలు ఎప్పుడైనా ఉందా అంటే వెళ్తా సార్. నేను వెళ్ళాలమ్మా, వెళ్తేనే మీకు కూడా ఐడియా వస్తుంది, అవగాహన వస్తుంది. దీనికి తర్వాత కూడా సార్ ఒకవేళ సినిమాలు రావాలి, డెఫినెట్గా పెద్ద హీరో అవ్వాలి నువ్వు. కానీ నీకు పని ఉంది, చేతులు విద్య ఉంది, డబ్బు రావాలి, కష్టపడాలి. ఇంకా ఏదైనా అవకాశాలు వస్తే కెమెరామెన్గా వాటికి వెళ్తావా? అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు నేను ఈ పాత్ మీద ఉన్నాను సార్. అవును ఇటే వెళ్తాను సార్. అంటే ఇంకా మళ్ళీ డైవర్షన్స్ పెట్టుకోవద్దు అనుకున్నాను సార్. ఓకే. సో నేను ఈ ఆడిషన్స్ ఇంకా నేను ఇక్కడ బ్రేక్ తీసుకొని యాక్టర్గా స్టార్ట్ చేద్దాం అనే వరకు అదే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అదే చేశాను సార్. వేరేది డైవర్షన్ పెట్టుకోలేదు. వన్స్ నేను స్టార్ట్ చేద్దామన్న టైం తర్వాత ఇంకా అటు వెళ్ళలేదు సార్, ఇటే వచ్చేసాను. వెరీ గుడ్. నేను ఊరికే జస్ట్ అంటే మన చేతిలో విద్య ఉంది, ఆ భయం అయితే లేదు కదా. లేదు సార్, అదే నేను అంటుంది. మళ్ళీ మనం వెనకడుగు వేస్తామా ఇట్లాంటివన్నీ ఆలోచన వచ్చినప్పుడు ఒక పాయింట్లో నెగిటివ్ కూడా ఆలోచించుకోవాలి, ఒక పాయింట్లో ఫుల్ ఎక్స్క్లూజివ్ చాలా పాజిటివ్గా వెళ్ళాలి. ఒక దగ్గరే ఆలోచించవచ్చు, తప్పేం లేదు. ఒకవేళ ఏంటి సూపర్ హిట్ అవుతుంది, అంత ఎమోషన్గా ఉన్నారు, అంతా ఓకే. ఇఫ్ సినిమా ఇండస్ట్రీని మనం చెప్పలేం, ఇలాంటప్పుడు ఏంటి అనే ఒక మైండ్ సెట్ ఆటోమేటిక్గా బ్రెయిన్లో తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏంటి అని అడుగుతున్నాను అంతే.
అంటే నిజంగానే నాకు ఎప్పుడు అది రాలేదు సార్. అదేలే ఆ పాజిటివ్ ఎట్లా కొట్టేస్తాం అనే ఒక మైండ్ సెట్ ఉంది. అది ఎప్పుడు రాలేదు సార్. చిన్నప్పుడు కూడా నాకు ఏం కాన్ఫిడెన్స్ అని తెలియదు సార్. నాకు మా నాన్న ఎంసెట్ ఎగ్జామ్ రాయంటే నేను అనంతపురం వెళ్ళాను సార్ ఎగ్జామ్ రాయడానికి. ఇప్పుడు ఇది రాస్తే నాకు ఎక్కడో దగ్గర ర్యాంక్ అయితే వస్తుంది, ఖచ్చితంగా వేసేస్తాడు బీటెక్లో, నేను అవ్వాల్సింది ఇది కాదు కదా, వద్దు ఊరికే. అంటే నేనేంటంటే బీటెక్కి ఎందుకు అంత డబ్బులు ఊరికి, నేను ఎలాగో అలా వెళ్ళను, క్లారిటీ ఉంది, నేను చదవను. ఒకవేళ చేసినా నేను జాబ్ చేయను, నాకు తెలుసు అది. సరే ఇంకా ఎగ్జామ్ రాయన్నాడు, పోయినా అనంతపూర్ పోయి కూర్చొని సన్ ఆఫ్ సత్యమూర్తి అనుకుంటా సార్ సినిమా చూసి సినిమా ఎగ్జామ్కి వెళ్ళకుండా సన్ ఆఫ్ సత్యమూర్తి అల్లు మా వాళ్ళంతా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు ఫ్రెండ్స్. అయిపోగానే వచ్చారు బయటికి, పదండి వెళ్ళిపోదామని ఇంటికి వెళ్ళాను. ఎంసెట్ రిజల్ట్ రోజు ర్యాంక్ ఏంటి, నెంబర్ చెప్పి హాల్ టికెట్ ఇవ్వమంటే రాయలేదు. మా నాన్న ఒక లుక్ ఇచ్చాడు సార్ అంతే. కానీ ఈ రోజున మీ నాన్న లుక్ ఎలా ఉందో మొన్న అదే సార్ ఈవెంట్ అయ్యాక మా అమ్మ చెప్తుంది, ఈ మొత్తం కంటి నిండా నీళ్ళు పెట్టుకొని చూస్తున్నాడంట. అయ్యా నేను అదే వద్దు, నాకు వాళ్ళు వస్తే నేను ఆ ఈవెంట్ నేనే చేస్తా. సో ప్రీ రిలీజ్ ఈవెంట్కి నేను వాళ్ళని ఖచ్చితంగా తీసుకురావాలని అనుకున్నాను హైదరాబాద్కి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు నీ స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ క్రష్లే ఉన్నాయా? ఉంటాయి కదా సార్, ఉంటాయి సార్. ఉంటాయా? ఎన్ని ఉన్నాయి ఏంటి? ఎన్నేం లేవు సార్, సార్ 2-3 ఉంటాయి. ఏదైనా అయినాయా? ఏదైనా లాటరీలో సార్ క్రష్లు కాదు సార్, నేను చెప్పేది లవ్ స్టోరీలు ఉన్నాయి సార్. లవ్ స్టోరీలు మరి ఏం చేసావు వాటిని? మనం ఏం చేసేది ఉండదు సార్, వస్తారు వాళ్ళు వెళ్ళిపోతారా? ఇప్పుడు ఓన్లీ సినిమానే లవ్వా? అంతే సార్. అంటే ఒక టైం నేను ఇంకా కంప్లీట్గా సినిమా వెళ్ళే టైంకి నా దేవుడు కూడా నా బ్యాగేజ్ లేదు సార్, వెళ్ళిపోయారు. సో హ్యాపీగా ఫోకస్ చేసుకొని ఉన్నా సార్. ముందుకు వెళ్ళిపోవటం, బ్యాగేజెస్ అంతే. అన్ని చూసేసావు అయితే లైఫ్లో ఏమేమి ఉంటాయి? మిడిల్ క్లాస్ కుర్రాడు సార్, మిడిల్ క్లాస్ కుర్రాడికి అన్నీ ఉంటాయి. అన్నీ చూసేసారు. వెరీ నైస్, నిజంగా ఇట్స్ ఎ గుడ్ ఆన్సర్ యాక్చువల్లీ. ఇంకా ఎవరన్నా ఈ కథ ఇది విన్నాక, ఇది చూసినాక సార్ కొత్తగా ఏమన్నా ఆపర్చునిటీస్ వస్తున్నాయా సాయి? అంటే ఇప్పటి వరకు ఏం రాలేదు సార్. 2-3 నా సర్కిల్లో వాళ్ళేమో మనం కూర్చుందాం చూద్దాము అన్నారు సార్. హోపింగ్ ఇంకా పాటలే కదా సార్ వచ్చింది. నాకు తెలిసి ట్రైలర్ సినిమా చూస్తే ఖచ్చితంగా ఆ కాన్ఫిడెంట్ అయితే ఉంది సార్. అదే బాగా చేశాడు వీడు, పేరైతే తీయను సార్. అదే వీడికి ఇచ్చాను వీడు సరిగ్గా చేయలేదు అనే అలాంటిది అయితే రానివ్వను. అండ్ బాగా చేస్తాడు, బాగా చేసుకుంటూ వెళ్తున్నాడు అనేది వస్తుంది సార్. కానీ కిరణ్ అబ్బవరం గారు ఎక్కడ కూడా ఇది గొప్ప సినిమా, ఇది చాలా సూపర్ హిట్ అనేది ఎక్కడ మాట్లాడాల. యాజ్ ఎ ప్రొడ్యూసర్స్ మామూలుగా అయితే నేను ఒక మంచి సినిమా తీశాను, సూపర్ హిట్, మీకు అద్భుతాన్ని ఇవ్వబోతున్నాను అనేది అనౌన్స్ చేస్తారు. కానీ ఎక్కడ కూడా ఆయన ఆ మాట చెప్పకుండా ఇది చాలా నిజాయితీ గల సినిమా అని చెప్తున్నాడు. దాని మీనింగ్ ఏంటి? థియేటర్లో ఆడుతుందనే ఆడదనే? అంటే ఒక జెన్యూన్ అటెంప్ట్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు హానెస్ట్ అటెంప్ట్ అంటే ఎట్లా చెప్పాలంటే సార్, ఒక కల్మషం లేని మనుషులందరూ, అంటే అందరం కొత్త వాళ్ళమే సార్. మాకేంటంటే ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది కదా సార్, అందరు యంగ్ బ్యాచ్ అంతా మేమంతా కూర్చొని డిస్కస్ చేస్తున్నప్పుడు మాకేంటంటే కింద కూర్చొని మా కంఫర్ట్ జోన్లో వదిలేసి చేస్తాం కదా సార్. ఒక జెన్యూనిటీ ఉంటుంది, దీనికోసం ఏమైనా చేస్తామని. ఇప్పుడు నేను కానీ మా హీరోయిన్ కానీ ఇంకొకరు కానీ కో ఆర్టిస్టులు, డైరెక్టర్, కెమెరామెన్ అందరూ ఏంటంటే మేము వెళ్ళిపోయి చేసేవాళ్ళం సార్. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఉండాలి, మా ప్రియారిటీ కన్నా సినిమా అదొకటి వస్తుంది కదా సార్. సో ఆన్ సెట్లోనే మాకు అర్థమైపోయింది సార్, మేము ఏదో చేస్తున్నాం, మంచిగానే చేస్తున్నాం, చెడ్డగా అయితే రాదు. అది క్లియర్ కట్గా అర్థమైపోయింది సార్. కానీ మాకు తిమ్మరాజపల్లి టీవీ అనగానే మీరు చూపించిన ట్రైలర్ని బట్టి నాకైతే నేను చాలా ఫాస్ట్గా ఇంటికి వెళ్ళేవాడిని అనమాట. ఎందుకు స్కూలు ఆదివారం రోజు మాకు మహాభారత్కి కహాని వచ్చేది. అది హిందీలో ఉన్నా కూడా మాకు ఎంత ఇంట్రెస్ట్ అంటే అప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలు, దానికి డోర్లు వేసేవాళ్ళు, దానికి పెట్టెలు పెట్టేవాళ్ళు, తాళాలు వేసేవాళ్ళు. అసలు నాకు అన్నీ గుర్తొచ్చినాయి. మీకంటే మీ జనరేషన్కి నాకు తెలిసే అన్నీ లేవు, కలర్ టీవీలు, పెద్ద ప్లాస్మాలు అన్నీ వచ్చేసినాయి. మాకు నిజంగా మాకు సంబంధించిన మెమరీ అనిపించింది. ఖచ్చితంగా సార్. ఇప్పుడు మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో 100% మీ అందరినీ ఆ వరల్డ్కి మీ సినిమా చూసాక మీరు ఖచ్చితంగా ఏదైతే మీరు అన్నీ అప్పుడు ఫీల్ అయ్యారో అవన్నీ ఫీల్ అవుతారు సార్. ఇది మాది మోర్ ఓవర్ ఆ వరల్డ్ మీకు నాస్టాలజీ మూమెంట్స్ కన్నా మాది ఒక మంచి డ్రామా సార్.
మంచి ఎమోషన్స్ ఉంటాయి అదే చెప్తున్నారు, అది ఒక థ్రిల్లర్ లాగా అనిపించింది అని చెప్తున్నారు. ఇప్పుడు అది అంత చిన్న విలేజ్లో ఎలా థ్రిల్లర్ తీసుకొచ్చారు అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అదే క్వశ్చన్ మార్క్ అందరూ చూడాలని కోరుకుంటున్నారు. అవును సార్. రైట్. ఇక్కడ ఇప్పుడు 50 మంది చేశారు కదా సార్, వీళ్ళలో ఎంతమంది మీరు ఫ్యూచర్లో అద్భుతంగా వాళ్ళని ప్రజెంట్ చేసుకోగలరు అనుకుంటున్నారు సాయి? అందరూ సార్, ఈతను అని పేరు పెట్టలేదు సార్. అందరూ వాళ్ళ దానికి మంచిగా సెట్ అవుతారు సార్. అందరూ మంచి స్టేజ్లో ఉంటారు సార్, ఉండాలని కోరుకుంటున్నాను కూడా. ఉంటారు సార్, ఖచ్చితంగా ఉంటారు. అంటే చెప్తున్నాను కదా సార్, ఎవ్రీ ఆర్టిస్ట్కి ఒక సింగిల్ షాట్ పడింది సార్, సింగిల్ టేక్ వితౌట్ కట్. చాలా బాగా పర్ఫామ్ చేశారు సార్. నేను చెప్తున్నాను కదా, వాళ్ళ థియేటర్ ఆర్టిస్టులు అవన్నీ పక్కన పెడితే ఆన్ కెమెరా వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళు చేయడం, వాళ్ళు కూడా అందరూ ఒక్కొక్కరిది మాట్లాడే ప్రాసెస్లో అందరు నాకు ఫ్రెండ్స్ అయ్యారు. ఎవ్రీవన్ సో స్వీట్. వాళ్ళందరూ చాలా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, అట్లా కాదు ఇట్లా అని చెప్పేవాళ్ళు. వాళ్ళు కష్టపడి వచ్చారు సార్ బాగా. ఖచ్చితంగా నో డౌట్ సార్, ఇండస్ట్రీలో అందరూ ఉంటారు, మంచి స్టేజ్లో ఉంటారు. సూపర్ సాయి, నాకు ఇది మొదటి ఇంటర్వ్యూ. నిన్ను ఫస్ట్ నేను చేయాలనుకున్నాను సార్. అవును సార్, నేను సారీ ఫర్ ఇంటరప్షన్. నేను చెప్పాలి సార్, నా జీవితంలో మొదటి ఇంటర్వ్యూ మీకు ఇచ్చాను. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. అంటే దట్టు మీరు నన్ను అడగంగానే సాయి ఇట్లా నాకు ఈవెంట్ అవ్వగానే ఇట్లా పట్టుకొని, నీకు ఇంకో విషయం తెలుసా, నేను కూడా ఒక ఫోటోగ్రాఫర్ని అన్నారు. నాకు లిటరలీ ఆ ఎమోషన్ని కనెక్ట్ అయ్యా. అండ్ నేను నా ఫస్ట్ ఇంటర్వ్యూ మీకు ఇవ్వడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్. అదే ఏం లేదు, ఫస్ట్ బాండింగ్ ఉంటుంది కదా. అవును సార్. నాకు ఇప్పుడు ఇండస్ట్రీలో ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంత మంచి పాజిటివ్నెస్ ఉంది అంటే వాళ్ళందరూ మొదటిసారి నేను చాలా మందితో కలిసిన సందర్భాలే. వాళ్ళ మొదటి ఇంటర్వ్యూలో ఉండొచ్చు, వాళ్ళ మొదటి ఫోటోలో ఉండొచ్చు, వాళ్ళతో మొదటి ఒక జర్నలిస్ట్ తెలుసు అంటే శివమల్లల ఉండొచ్చు. ఆ స్వార్థం తప్పు కాదు కదా, అది మంచి పని చేయడానికే కదా. ఒక దానిలో నేను కూడా ముందుకు వస్తాను. మీ అందరికీ నాకు నేను సాయం ఎస్పెషల్లీ తిమ్మరాజపల్లి టీవీకి. ఎందుకంటే ఇలా ఎవరి బతుకు వాడు బతికితే చాలు అనుకునే రోజుల్లో నాతో పాటు ఒక 50 మందికి నేను లైఫ్ ఇవ్వాలనే అనుకునే వాళ్ళు నిజంగా రియల్ హీరోలే. ఆయన కిరణ్ అబ్బవరం ఎస్పెషల్లీ కరోనా టైంలో ఎలా ఉన్నాడు, ముందు ఎలా ఉన్నాడు, తర్వాత ఎలా ఉన్నాడు, హిట్ అయినప్పుడు ఎలా ఉన్నాడు, ఫ్లాప్ అయినప్పుడు ఎలా ఉన్నాడు అని నాకు ప్రత్యక్షంగా చాలా బాగా తెలుసు. అందుకని ఆ సినిమా బతకాలి, ఆ సినిమా విజయం సాధించి మీలాంటి వాళ్ళకి ఇంకో 10 మందిని తయారు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ట్యాగ్ తెలుగు ఇలాంటి ఎప్పుడు యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తుంది. ఆ విషయాన్ని మీ అందరికీ చెప్తూ మీ టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ సాయి. డెఫినెట్గా మీరందరికీ చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మీ అమ్మ నాన్నకు కూడా సార్ విషెస్ చెప్పండి. ఖచ్చితంగా చూస్తారు సార్ వాళ్ళు. ప్రీ-రిలీజ్ ఈవెంట్కి మీ అమ్మ నాన్న తీసుకురండి. మీ కుటుంబంలోని బిగ్ బాస్ ఫ్యామిలీ అందరూ వస్తే అదే చెప్తున్నా, మీ బిగ్ బాస్ ఫ్యామిలీ అందరూ కూడా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది సినిమా హిట్ అయినాక సినిమాకి సంబంధించి మీ గ్రూప్తో కూర్చొని మాట్లాడతాను. ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా నాకు నచ్చితే సార్, నేను నచ్చకపోతే మాత్రం నేను మౌనంగా ఉంటా తప్ప నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. బట్ నచ్చితే మాత్రం నేను ప్రాణం పెట్టి మీకోసం పనిచేస్తాను సార్. ఖచ్చితంగా నచ్చుతుంది సార్ మీకు. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.